ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ అయితే సండే అనగానే నాకైతే ఎర్రగడ్డ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాలనిపించింది అనమాట. సో అందుకని చెప్పేసి ఇవాళ కుదిరింది, వెళ్తున్నాను. ఎప్పటి నుంచో అనుకున్నాను, లాస్ట్ టైం కూడా ఒకసారి ప్లాన్ చేసుకున్నాం, కానీ ఆ రోజు అస్సలు కుదరలేదు వెళ్ళడానికి, అందుకని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. అయితే మెట్రో స్టేషన్ కింద నుంచే స్టార్ట్ అయిపోతుంది మనకైతే షాపింగ్ మొత్తం కూడా. సో అందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే మెట్రోకే వెళ్దాము, ఇంకా ఈజీగా ఉంటుంది కదా దాని కింద నుంచే, కాబట్టి మెట్రోకి వెళ్తే ఈజీగా ఉంటుందని చెప్పేసి మెట్రోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే 7 AM స్టార్ట్ అవుతాయంట మెట్రోస్ అన్నీ కూడా. ఎందుకు అంటే సండే కదా, అందుకని చెప్పేసి చేంజ్ చేశారంట టైమింగ్స్. సో అదే మెట్రోలో కూడా అనౌన్స్ చేశారు. చాలామందికి తెలియదు అనుకుంటా, మాలానే చాలామంది కూడా వెయిట్ చేశారు అక్కడ. మేమైతే దగ్గరగా 30 minutes అలా వెయిట్ చేసాము. 6:30కే రీచ్ అయ్యాము కదా. సో 30 minutes వెయిట్ చేసి 7 AM ఇంకా మెట్రో అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడైతే 50 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి. అన్ని ప్రైస్ రేంజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి అయితే పెట్టారు, అండ్ కొన్ని చోట్ల అయితే మనం బార్గెన్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడైతే అన్నయ్య టీ షర్ట్ అయితే చూసారనమాట, 350 రూపీస్ అంట ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు. టీ షర్ట్ అయితే తీసుకున్నారనమాట. నేనైతే లాస్ట్ క్లిప్లో నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది అన్నీ కూడా యాడ్ చేస్తాను, చెప్తాను, సో దట్ మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది కదా. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రిషశ్రీ వ్లాగ్స్. నేనైతే ఉమెన్కి సంబంధించి ఏమైనా దొరుకుతాయా ఏంటి అని అయితే చాలా ఎక్స్ప్లోర్ చేశాను, బట్ నాకైతే ఏమీ కనిపించలేదు. వెతికితే ఒక 3 shops అలా కనిపించాయి అనమాట. వాటిల్లో కూడా ఎక్కువగా మోడల్స్ లేవన్నమాట. అండ్ మీరు ఎవరైనా వెళ్ళుంటే కనుక నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎట్ సైడ్ ఉన్నాయో ఏంటి అనేది, సో ఒక ఐడియా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే మనకి బెడ్షీట్స్, కర్టన్స్ ఇంకా అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ షూస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట. షూస్ ఒక చోట అడిగితే వాళ్ళు 2500 రూపీస్ చెప్పారు. అస్సలు వర్త్ కాదనిపించింది. ఒకవేళ బార్గెన్ చేస్తే ఏమైనా తగ్గిస్తారేమో, కానీ ఇంకొక 2000 వేసుకుంటే 4000కి ఒక మంచి పెయిర్ ఆఫ్ షూస్ వస్తాయి, బ్రాండెడ్ వన్ అయితే అనిపించింది అనమాట. నాకు ఈ స్ట్రీట్ షాపింగ్లో ఏదైనా బాగా నచ్చింది అంటే అవి మాత్రం ఇవే. నాకు ఈ క్యూట్ ర్యాబిట్స్ చాలా నచ్చాయి. ఇంకా పెద్ద ర్యాబిట్స్ కూడా పక్కన ఉన్నాయి వైట్ కలర్, అవి ఇంకా చాలా బాగున్నాయి, బట్ వాళ్ళైతే వీడియోని షూట్ చేయనివ్వలేదన్నమాట. అండ్ ఇక్కడైతే ఇదిగోండి చెప్పాను కదా, ఉమెన్కి సంబంధించి 1-2 స్టాల్స్ మాత్రమే కనిపించాయి, అవి కూడా అంత బాగాలేదు. ఇంకా ఎక్స్ప్లోర్ చేశాను, ఇంకా టైం లేదు, మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఆ రోజు అన్నయ్యకి ఒక మూవీ ఉంది, సో మూవీకి ప్లాన్ చేసుకున్నాడు వెళ్దామని చెప్పేసి. సో 9:30 వరకే మాకు టైం ఇచ్చారనమాట. ఈలోపే అన్నీ చూద్దామంటే అస్సలు కుదరలేదు. హాఫ్ ఆఫ్ ద రోడ్ మాత్రమే మేము చూడగలిగాము, ఇంకా హాఫ్ ఆఫ్ ద రోడ్ అయితే అలానే ఉండింది. ఈసారి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడైతే ఇంకా రావాలని అయితే అనుకున్నాం అనమాట. మనకైతే బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, ఇంకా ట్రాలీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పిల్లోస్ ఉన్నాయి అండ్ కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్లవర్ వాజెస్లో అయితే నేనైతే ఒక 4 ఫ్లవర్ వాజెస్ అయితే తీసుకున్నాను. అవి కూడా మీరు లాస్ట్ క్లిప్లో అయితే చూస్తారనమాట. అండ్ అసలు బాయ్స్ అయితే అసలు ఎక్కువగా కూడా మనకి ఈ స్ట్రీట్ షాపింగ్లో బాయ్సే కనిపిస్తారు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఎక్కువగా బై చేస్తున్నారు అనమాట. ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ కూడా ఒక షర్ట్ చూసారు కానీ అది నచ్చలేదు, అందుకని చెప్పేసి రిటర్న్ పెట్టేసి అయితే ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు అన్నయ్య. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సైకిల్స్, ఈ సైకిల్స్ ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే మొత్తం కూడా ఒకసారి A to Z చూసుకోండి, అవి వర్క్ అవుతున్నాయా లేదా అనేది. వాళ్ళు ప్రైస్ చెప్తారు, ఆ ప్రైస్లో మీరు హాఫ్ ఆఫ్ ద ప్రైస్ అయితే బార్గెన్ చేయండి, అదొక్కటే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. మనము బార్గెన్ చేయడం తెలిసి ఉంటే కనుక ఈజీ అయిపోతుంది షాపింగ్ మొత్తం కూడా. అండ్ ఇంక ఇప్పుడైతే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఆటో అయితే బుక్ చేసుకున్నాను అనమాట, ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. నాకైతే ఫుల్ హెడ్ఏక్ అనిపించింది. ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ ముందు రోజు ఫుల్ వర్షం పడింది అనమాట. అండ్ అది కాక అక్కడ కోళ్ళు, మేకలు ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి అన్నిటి వల్ల ఆ స్మెల్ అసలు మంచిగా అనిపించలేదు. రిటర్న్ అయ్యేటప్పుడు మనం నార్మల్గా వెళ్ళేటప్పుడు అంతా బాగానే ఉంది, క్లీన్గా నీట్గానే అనిపించింది. రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఆ ట్రాఫిక్ అదంతా నాకు అస్సలు నచ్చలేదు అనమాట. చాలా హెడ్ఏక్ అనిపించింది. వచ్చి రాగానే కొంచెం టిఫిన్ తినేసి మంచిగా పడుకున్నాను. పడుకొని లెగిసి ఇప్పుడైతే మంచిగా ఛాయ్ తాగుతున్నాను అనమాట. హెడ్ఏక్ అస్సలు తగ్గలేదు. ఆ హెడ్ఏక్ తగ్గాలంటే ఛాయ్ కన్ఫామ్గా ఉండాలి. అండ్ ఇక్కడైతే నేను చెప్పాను కదా కొన్ని ఫ్లవర్ వాజెస్ తీసుకున్నా అని చెప్పేసి, వాటిలో ఇదే ఫస్ట్ నేను తీసుకుంది. వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, బ్లూ కలర్ ఉంది, రెడ్ ఉంది, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అనమాట. బట్ అమ్మకి ఇవి నచ్చాయి అని చెప్పేసి తీసుకున్నాము. వాళ్ళు ఇవేం చెప్పారంటే ఫస్ట్ సింగిల్గా తీసుకుంటేనేమో 200, పెయిర్ అయితే 400 అని చెప్పారు. సో నేనైతే 300కి బార్గెన్ చేసి తీసుకున్నాను. అండ్
ఈ టీ షర్ట్ అయితే అన్నయ్య తీసుకున్నారని చెప్పాను కదా. ఫస్ట్ వెళ్ళగానే వాడు తీసుకున్న టీ షర్ట్ ఇదే అనమాట. 350 రూపీస్. వర్తే అని చెప్పొచ్చు. ఎందుకంటే క్లాత్ క్వాలిటీ చాలా సాఫ్ట్ స్మూత్గా ఉంది. అండ్ ఈ షార్ట్ తీసుకున్నాడు, అది నాకు తెలీదు ఎక్కడ తీసుకున్నారో ఏంటి అని చెప్పేసి. ఇది ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది తెలియదు అనమాట. ఇంకా దాని గురించి అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఫ్రాక్స్ తీసుకున్నాము మా అక్క వాళ్ళ పాప కోసం. ఇవి క్యూట్ అనిపించాయి అనమాట, కలర్స్ రెండు కూడా. అండ్ ఇవైతే ఆ స్ట్రీట్ షాపింగ్లో ఒక 4 షాప్స్ అలా అయితే ఉన్నాయి. అండ్ ఇవి నచ్చాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక ఫ్లవర్ వాజ్ అనమాట ఇది వచ్చేసి. ఇవి కూడా ఓన్లీ మేము రెడ్లోనే తీసుకున్నాము. ఇవి కూడా చాలా క్యూట్ అనిపించాయి. వీటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, బట్ ఇవైతే హైట్గా అనిపించాయి అంతే. అండ్ చూడడానికి చాలా క్యూట్ ఉన్నాయి అనమాట. మా ఇంట్లో టీవీ ఉండే దగ్గర గ్లాసెస్ ఉంటాయి పక్కన, సో అక్కడ పెడితే చాలా నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి తీసుకున్నాము. ఇవి కూడా 450 500 చెప్పారు. ఇవి కూడా నేను 350కి అలా తీసుకున్నాను అనమాట. బార్గెన్ చేసి ఫస్ట్ అయితే ఇవ్వనని చెప్పారనమాట. సో నేనైతే ఏం చెప్పంటే, నేను ఇంకో సెట్ ఆఫ్ ఫ్లవర్ వాజెస్ కూడా తీసుకున్నాను కదా, సో ఇవ్వండి అంటే ఇచ్చేసారనమాట. అండ్ ఈ మినీ కార్స్ కూడా తీసుకున్నాము మా అక్క వాళ్ళ పాప కోసం ఆడుకుంటుందని చెప్పేసి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.